అందరికీ శుభోదయం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. హైదరాబాద్ అగ్రపీఠ మెహదీపట్నం విచారణ కాజా పుష్ప కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని, కరోనా పూర్తిగా తొలగిపోనట్లుగా పూజ. జన్మదినం జరుపుకుంటున్న తానుగుండ్ల శౌర్యులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యులు అర్పించే పూజ. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ పోతిరెడ్డి న్యాసమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కరోనా పూర్తిగా తొలగిపోనట్లుగా పూజ. విశాఖపట్నం అగ్రపీఠం పెందుర్తి విచారణ పీల ప్రకాశం కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కరోనా పూర్తిగా తొలగిపోనట్లుగా పూజ. నెల్లూరు మిత్రాసనం ఒక కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని, కలివెల బాలమ్మ, కలివెల రజనమ్మ, ఫాదర్ చంద్ర, ప్రవీణ్, కళ, జస్విక, రాకేష్ కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం తెనాలి విచారణ జన్మదినం జరుపుకుంటున్న కొడిగండ్ల రాజశేఖర్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు. అరుణ, ప్రమోద్, ప్రేమ్ మనోహర్ల కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా సిస్టర్ కల్పన తెరీసా ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. విశాఖపట్నం అగ్రపీఠం మొదలవాడ విచారణ జన్మదినం జరుపుకుంటున్న ఉప్పాడ నిషిత జోస్ఫిన్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని అమ్మమ్మ, తాతయ్య బవిరి, అమృతం, లలిత, సుమన్ కుటుంబ సభ్యుల పూజ. అమెరికా దేశం లాస్ ఏంజలస్లో ఉంటున్న సునీల్, అమృతరాజ్ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా తల్లిదండ్రులు అమృతం, లలిత, సుమన్ కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం అరుల కాలనీ విచారణ మదిరి డేవిడ్ పాల్ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా మదిరి వరలక్ష్మి, పవన్ కుమార్, సునీత, ప్రదీప్, సెబాస్టియన్ పూజ. గుంటూరు మిత్రాసనం సత్తెనపల్లి విచారణ పైరెడ్డి, అర్లపరెడ్డి, లూర్దు మేరీల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం రెంటచింతల విచారణ జన్మదినం జరుపుకుంటున్న గాదె మరియ తేజస్ నవీన్ రెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు. గాదె మర్రెడ్డి, లిటిల్ తెరేసా కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా తాతయ్య, నాయనమ్మ, గాదె మర్రెడ్డి, లిటిల్ తెరీసా, గాదె శౌర్యుల పూజ. అమెరికాలో ఉన్న మువ్వ సూరజ్ రెడ్డికి మంచి భవిష్యత్తు, చదువులు పూర్తిగా సంపూర్ణమవునట్లుగా ఆయురారోగ్యంలో ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం 10వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్న గురుశ్రీ గొల్లమారి వినయ్ మరియు ఫాదర్ వై అమల్ ఫ్రాన్సిస్, ఫాదర్ ఎం జాన్, ఫాదర్ ప్రశాంత్, ఫాదర్ ఎం అంతోని, ఫాదర్ జూడ్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని గొల్లమారి బాలరెడ్డి కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం నండ్రకల్ విచారణ మాదా నిన్నయ్య కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని బంధనాథం జోసఫ్ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. గుంటూరు మిత్రాసనం అత్తలూరు విచారణ నంబూరు శౌరయ్య, మేరీ, స్వర్ణలత, ప్రోక్షిత్ తేజ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా శాంతి సమాధానాలు ఆయురారోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తును, కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా పూజ. బల్ల అల్ఫోన్స్ 4వ వర్ధంతి జ్ఞాపకార్థముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా భార్య బల్ల సామ్రాజ్యం, కుమార్తెలు కొంక సుమిత, కోట రమ్య, రెడ్డిమా స్వరూప, అల్లుళ్ళు సునీల్, విజయ్, ఆనంద్, మనవల్లు రోహిత్, అక్షత పూజ. నల్గొండ మిత్రాసనం యాదిరెడ్డిపల్లి విచారణ సలిబిండ్ల దోమినికి రెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు ప్రసాదించమని సలిబిండ్ల దోమినికి రెడ్డి, జసింత కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం ఫిరంగిపురం విచారణ భోనగిరి న్యాసమ్మ కుటుంబంలో మరణించిన బెనర్దమ్మ, ఎన్నయ్య ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబంలో శాంతి సమాధానం, త్వరలో ఇల్లు నిర్మాణం పరిపూర్తి అయినట్లుగా కరోనా తొలగిపోయినట్లుగా పూజ. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ ఇల్లా ప్రసాద్ హార్ట్ ఆపరేషన్ ప్రభు ఆశీస్సులతో బాగా జరగాలని కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం పెదకూరపాడు విచారణ మల్లవరపు లూర్దమ్మ 2వ వర్ధంతి జ్ఞాపకార్థం ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా మల్లవరపు పెద్ద తోమాసయ్య కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం సైంటిస్టులు కరోనా వ్యాక్సిన్ను త్వరగా కనిపెట్టులాగున దేవుడు దీవించినట్లుగా యూజీ రెడ్డి పూజ. నల్గొండ మిత్రాసనం హుజూర్ నగర్ విచారణ జన్మదినం జరుపుకుంటున్న గాదె నవ్వ స్పందనకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని కరోనా తొలగిపోయినట్లుగా గాదె సుమంత్ రెడ్డి, బాసాని జోజిరెడ్డి, వెరోనిక, దివ్య తనూజ, గాదె శివరెడ్డి కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం నరసరావుపేట విచారణ 56వ జన్మదినం జరుపుకుంటున్న నాగోతి నిర్మల్ మేరీకి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం మణికొండ విచారణ జన్మదినం జరుపుకుంటున్న పోతిరెడ్డి లావణ్యకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా జి మేరీ, ఇవిక, రాజశేఖర్ కుటుంబ సభ్యుల పూజ. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ జూబ్లీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ మెంబర్స్ కృతజ్ఞతాస్థుతులు దేవుని దీవెనల కొరకు సుభాషిణి, ఫరీతా బేగంల ఆత్మల నిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. వరంగల్ మిత్రాసనం నర్మెట్ట విచారణ నిన్నటి రోజున ప్రభునందు పరమపదించి ఈరోజు ఉదయం 10:30 గంటలకు భూస్థాపిత పూజను జరుపుకొనబోతున్నటువంటి
గాదె మరియమ్మ ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా మేకల జోజమ్మ కుటుంబ సభ్యులు బంధుమిత్రుల పూజ. ఈ తలంపులతో పాటుగా దివ్యవాణి టీవీ ఛానల్ కోసం సహాయపడుతున్న దాతలందరినీ ఈ దివ్య బలి పూజ ద్వారా ప్రభు దీవించినట్లుగా వారి తలంపులు నెరవేరినట్లుగా ఈ పూజలో వేడుకుందాం. మా దేవుని మందిరము పరమాత్ముని ఆలయము. మా దేవుని మందిరము పరమాత్ముని ఆలయము. శ్రీజేసుని పరిమళ సూత్రాలు ప్రభవించును ప్రేమ ప్రసూనాలు. మా దేవుని మందిరము పరమాత్ముని ఆలయము. జీవజలము నీడు నిత్యధారగా నీదు దీపముల నిండు జ్యోతిగా. జీవజలము నీడు నిత్యధారగా నీదు దీపముల నిండు జ్యోతిగా. వెలసినది మందిరము నిలచినది దేవలము. మా దేవుని మందిరము పరమాత్ముని ఆలయము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయినటువంటి యేసుని యొక్క పునరుత్థాన పండుగ కాలంలో ఉంటున్నటువంటి మనందరము కూడా ఈనాడు ప్రత్యేకముగా క్రీస్తు ప్రభుని యొక్క పునరుత్థాన పండుగ మన యొక్క జీవితములో ఏ విధమైనటువంటి అనుభూతిని కల్పిస్తూ ఉన్నదో, ఏ విధంగా మనలను పునరుత్థానమైనటువంటి క్రైస్తవ బిడ్డలముగా మనలను తయారు చేస్తూ ఉన్నదో, ఏ విధంగా మనలో పునరుత్థాన అనుభూతిని నింపుతూ ఉన్నదో ప్రత్యేకముగా ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసు ఎమ్మావోసు గ్రామమునకు వెళుతూ ఉన్నటువంటి ఇద్దరు శిష్యులతో మాట్లాడుతూ వారిలో ఉన్నటువంటి భయాందోళనలన్నిటినీ కూడా పటాపంచులు చేసి వారికి దేవుని యొక్క వాక్యమును వివరించి రొట్టెను విరుచుట ద్వారా తనను తాను బహిర్గతం చేసుకుంటూ ఉన్నాడు. మనందరము కూడా దివ్య బలి పూజలో ఇదే కార్యములో క్రీస్తు ప్రభుని గుర్తించగలుగుతూ ఉన్నాం. పునరుత్థాన ప్రభుని మనము తెలుసుకొనగలుగుతూ ఉన్నాం. పునరుత్థాన ప్రభుని యొక్క అనుభవాన్ని మనందరము కూడా పంచుకోబోతూ ఉన్నాం. ఈనాటి దివ్య బలి పూజలో పాలు పంచుకుంటూ ఉన్నటువంటి మనందరము కూడా మన యొక్క జీవితములో మనం చేసినటువంటి పాపములను క్షమించమని, ప్రభుని యొక్క పునరుద్ధార భాగ్యములో మనందరినీ కూడా భాగస్థులను చేయమని ప్రత్యేకముగా ఈ దివ్య బలి పూజలు ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను.
ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసిదని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింతురని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. సమాధానము కలుగు సహృదయులందరికి భువిలో. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. రాజాధిరాజ పరలోక రాజ, శక్తి సంపన్న, ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను. రాజాధిరాజ పరలోక రాజ, శక్తి సంపన్న, ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను. గణమగు దేవా పించెదమయ్యా వందన గీతం, యుగ యుగములు మీకు. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. జనితైక సుతుడా ఏలిన వార, దేవుని గొర్రె పిల్ల, పిత యొక్క సుతుడా పాపము తొలగించి ఆలించు మా మొరలన్. జనితైక సుతుడా ఏలిన వార, దేవుని గొర్రె పిల్ల, పిత యొక్క సుతుడా పాపము తొలగించి ఆలించు మా మొర. పితయగు దేవా శుద్ధులు మీరే, ఏలిక మీరే, యుగ యుగములు ఆమెన్. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ప్రభుని ఉత్థానపు వార్షికోత్సవము ద్వారా ప్రతి సంవత్సరము నీవు మాకు అమితానందమును చేకూర్చుచున్నావు. ఈ ఉత్సవములను భక్తివంతముగా కొనియాడి నిత్యానందమునకు పాత్రమగుదుముగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
పాస్కా అష్టకములు బుధవారము. మొదటి పట్టణము. నాకు ఉన్నదానిని నీకు ఇచ్చేదను, నజరేయుడగు యేసుక్రీస్తు పేరిట నీవు లేచి నడువుము. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. ఆ దినములలో ఒకనాడు ప్రార్థనా సమయమగు మధ్యాహ్నము 3 గంటల వేళకు పేతురు, యోహాను దేవాలయమునకు వెళ్ళిరి. ఆ దేవాలయమునకు అందమైనది అని పిలువబడేది ఒక ద్వారము కలదు. ఆ ద్వారము వద్ద పుట్టుకుంటివాడు ఒకడు ఉండెను. దేవాలయములోనికి పోవు వారి నుండి భిక్షమడుగుకొనుటకై ఆ కుంటివాణిని ప్రతిదినము జనులు ఆ అందమైన ద్వారము వద్దకు మోసుకుని వచ్చుచుండేటివారు. ఆనాడు పేతురు, యోహానులు దేవాలయములోనికి పోవుచున్నప్పుడు ఆ కుంటివాడు వారిని భిక్షమడిగాను. అప్పుడు పేతురు సూటిగా అతని వంక చూచి, పిమ్మట యోహానుతో పాటు మా వైపు చూడుము అని వానితో చెప్పగా, వాడు వారేమైనా ఇచ్చుదురేమోనని ఆశతో వారి వంక చూచెను. అప్పుడు పేతురు, నా దగ్గర వెండి బంగారములు ఏమీ లేవు, నాకు ఉన్నదానిని నీకు ఇచ్చేదను, నజరేయుడగు యేసుక్రీస్తు పేరిట నీవు నడువుము అని పలికి వాని కుడి చేతిని పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు మడమలు బలపడగా వాడు ఎగిరి గంతు వేసి నిలువబడి అటునిటు నడవసాగాను. అంతటా వాడు నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కలిసి దేవాలయంలోనికి పోయెను. అప్పుడు అచటనున్న జనసమూహమంతయు ఈ దేవాలయపు అందమైన ద్వారము వద్ద కూర్చుడిన భిక్షగాడు వీడే అని గుర్తుపట్టి ఆ కుంటివాడు నడుచుటను దేవుని స్తుతించుటను చూచిరి. జరిగిన దానిని గూర్చి విస్మయము చెంది పరవశులైరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువునకు కృతజ్ఞతలు అర్పింపుడు, ఆయన నామమును మహత్యమును ఉగ్గడింపుడు, ఆయన మహాకార్యములను జాతులకు విశదము చేయుడు. అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయనను కీర్తించి స్తుతింపుడు, ఆయన అద్భుత కార్యములెల్లా వెల్లడి చేయుడు. పవిత్రుడైన ప్రభువునకు చెంది ఉన్నందునకు గర్వింపుడు, ఆయనను సేవించు వారెల్లా సంతసింతురు. ప్రభువుని వెదకుడు, ఆయన బలమును వెదకుడు, నిరతము ఆయనను పూజింపుడు. అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమ స్వరూపుడా, మృత్యుంజయుడా, ప్రేమ స్వరూపుడా, మృత్యుంజయుడా, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము. ప్రేమ స్వరూపుడా, మృత్యుంజయుడా.
పాపముకై నీ దేహమును బలియాగముగా అర్పించినావు. నా పాపముకై నీ దేహమును బలియాగముగా అర్పించినావు. నీ ఆత్మ శక్తితో నన్ను శుద్ధుని చేశావు. నీ ఆత్మ శక్తితో నన్ను శుద్ధుని చేశావు. నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము. ప్రేమ స్వరూపుడా, మృత్యుంజయుడా, ప్రేమ స్వరూపుడా, మృత్యుంజయుడా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 24వ అధ్యాయము 13వ వచనము నుండి 35. లూకా శుభవార్త 24వ అధ్యాయము 13వ వచనము నుండి 35వ వచనం వరకు. ఆదివారము నాడే వారిలో ఇద్దరు యెరూషలేమునకు 7 మైళ్ళ దూరమున ఉన్న ఎమ్మావు గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంఘటనలను గురించి మార్గమున ముచ్చటించుకొనుచుండిరి. వారు ఇట్లు తర్కించుకొనుచుండగా యేసు తనకు తానుగా వారిని సమీపించి వారి వెంట నడువసాగెను. వారు ఆయనను చూచిరి, కానీ గుర్తింపలేకపోయిరి. మీరు నడుచుచు దేనిని గురించి మాట్లాడుకొనుచున్నారు అని ఆయన వారిని అడిగెను. వారు విచారముతో నిలిచిపోయిరి. అప్పుడు వారిలో క్లెయోఫా అనునతడు, యెరూషలేములో నీవు క్రొత్త వాడవా? ఈ దినములలో అక్కడ ఏమి జరిగినది నీకు తెలియదా అనెను. ఏమి జరిగినది అని ఆయన తిరిగి ప్రశ్నింపగా వారు ఇట్లా చెప్పసాగిరి, నజరేయుడైన యేసును గూర్చి వినలేదా? ఆయన ఒక ప్రవక్త. తన క్రియల యందును వాక్కునందును దేవుని వలన మనుషుల వలన శక్తిమంతునిగా పరిగణింపబడినవాడు. మన ప్రధానార్చకులు అధిపతులు ఆయనను మరణదండనకు అప్పగించి సిలువ వేసిరి. అయితే ఆయనయే ఇజ్రాయేలీయులను రక్షించునని మేము ఆశతో ఉంటిమి. ఈ సంగతులు జరిగి నేటికి 3 రోజులాయెను. మాలో కొంతమంది స్త్రీలు ప్రాతకాలమున సమాధి యొద్దకు వెళ్ళగా అక్కడ వారికి యేసు దేహము కనబడలేదు. అంతేకాకుండా వారికి దేవదూతలు ప్రత్యక్షమై ఆయన సజీవుడని చెప్పినట్లుగా వారు వచ్చి చెప్పి మమ్ములను ఆశ్చర్యపరిచిరి. అంతటా మాలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లుగానే ఉండుట చూచిరి, కానీ యేసును మాత్రము చూడలేదు. అప్పుడు యేసు ఆ ఇద్దరితో, ఓ అవివేకులారా, ప్రవక్తల వచనములన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యము కాదా అనెను. అప్పుడు మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములలో తన్ను గూర్చి వ్రాయబడినవి అన్నీయు వారికి వివరించెను. ఇంతలో వారు చేరవలసిన గ్రామము సమీపించినది. యేసు ముందుకు సాగిపోదలచినట్లు కనబడెను. అంతట వారు, ప్రొద్దు వాలిపోయినది, సంధ్యవేళ అగుచున్నది, మాతో ఉండుడు అని ఆయనను బలవంతము చేయగా ఆయన అందులకు అంగీకరించెను. యేసు వారితో కూడా భోజనమునకు కూర్చుండినప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి విరచి వారికి ఇచ్చెను. దానితో వారికి కనువిప్పు కలిగినది. వారు యేసును గుర్తించిరి, కానీ ఆయన అదృశ్యుడాయను. అంతట వారు ఒకరితో ఒకరు, ఆయన మార్గములో మనతో మాట్లాడునప్పుడు
లేఖనములన్నయు మనకు వివరించినప్పుడు మన హృదయములు ప్రజ్వరిల్లలేదా అనుకొనిరి. వారు వెంటనే యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా అక్కడ 11 శిష్యులు వారితో ఉండిన వారును, ప్రభువు వాస్తవముగా సజీవుడై లేచెను, సీమోనుకు కనిపించెను అని చెప్పుకొనుచుండిరి. అప్పుడు వారు కూడా మార్గమధ్యమున జరిగిన సంఘటనలను వివరించి ఆయన రొట్టెను విరిచినప్పుడు వారు ఎట్లు గుర్తించినది తెలిపిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము ప్రభు అయినటువంటి క్రీస్తుని యొక్క పునరుత్థాన పండుగ కాలములో ఉంటూ ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసు తన యొక్క పునరుత్థాన మహిమను తన యొక్క శిష్యులతో పంచుకుంటూ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సమయం ఇది. ఈ యొక్క సమయాన్ని క్రీస్తు ప్రభుని యొక్క పాస్కా పండుగ నాడు, పునరుత్థాన పండుగ నాడు మనందరము కూడా మొదలు పెట్టుకుని ఉన్నాం. ఖాళీ సమాధిని చూచినటువంటి అపోస్తలుల యొక్క అనుభవాలతో మొదలు పెట్టుకున్నటువంటి మనము ఏ విధంగా ప్రభు తన యొక్క శిష్యులైనటువంటి స్త్రీలకు దర్శనమిచ్చి వారితో, మీరు గలిలయను వెళ్ళి అక్కడ నన్ను శిష్యులందరూ కూడా చూచెదరు అని నా యొక్క శిష్యులతో చెప్పుడు అనే సందేశాన్ని వారితో పంచుకోవడము. నిన్నటి రోజున ప్రభు అయినటువంటి యేసు మరియ మగ్దలేనకు దర్శనమిచ్చి ఆమెను పేరు పెట్టి పిలుచుట ద్వారా ఆమెకు తనను తాను ఎరుకపరుచుకోవడం, తెలియపరుచుకోవడము ధ్యానం చేసుకుని ఉన్నాం. ఈరోజు ఎమ్మావుసు గ్రామమునకు వెళుతూ ఉన్నటువంటి శిష్యులకు దర్శనమిచ్చి ప్రభు అయినటువంటి యేసు ప్రత్యేకముగా లేఖనములను వివరించి, రొట్టెను విరిచి, దేవుని వాక్కును విరిచి, రొట్టెను విరిచి, ఈ రెండింటి ద్వారా తన యొక్క శిష్యులకు తనను తాను, ఉత్థానమైనటువంటి తనను తాను తెలియపరుచుకోవడము మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయినటువంటి యేసుని యొక్క పునరుత్థాన మహిమను శిష్యులు అర్థము చేసుకోలేక, ఆ యొక్క జీవితాన్ని, జీవన విధానమును వారు గమనించలేక, గుర్తించలేక, ప్రభువు వారితో కలిసి ఉన్నప్పుడు కూడా, వారితో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు కూడా, వారికి దర్శనమిచ్చినప్పుడు కూడా, మరియ మగ్దలేనే యొక్క సందర్భములో కానీ, ఎమ్మావుసు శిష్యుల యొక్క వారి సందర్భములో కానీ మనము చూచినప్పుడు ప్రభు వారికి దర్శనమిచ్చినప్పటికీ, కనబడినప్పటికీ, వారితో నడిచినప్పటికీ వారు గుర్తించలేనటువంటి సమయములో ప్రభువే స్వయముగా తనను తాను వారిని పిలుచుట ద్వారా, లేఖనములు వివరించుట ద్వారా, రొట్టె విరుచుట ద్వారా తనను తాను ఎరుకుపరుచుకుంటూ ఉన్నాడు. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభుని యొక్క పునరుత్థాన పండుగను జరుపుకున్నటువంటి మనము కూడా క్రీస్తు ప్రభుని ఏ విధంగా మనైక జీవితంలో గుర్తించగలమో, ఏ విధంగా క్రీస్తు ప్రభుని మనైక జీవితంలో మనము తెలుసుకొనగలము, ఏ విధంగా క్రీస్తు ప్రభుని మనైక జీవితంలో మనము నింపుకొనగలమో, తద్వారా క్రీస్తు ప్రభుని యొక్క శిష్యులుగా, పునరుత్థాన శిష్యులుగా, క్రీస్తు ప్రభుని యొక్క సాక్షులుగా, పునరుత్థాన సాక్షులుగా మనము ఉండగలము. మనము ఈనాటి సువిశేష పఠనాలను ధ్యానం చేసుకోవడం ద్వారా మనందరము కూడా మనైక జీవితంలో మనము తెలుసుకొనగలుగుతూ ఉన్నాం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణములో అపోస్తల కార్యములో ఏ విధంగా పేతురు, యోహానులు ప్రభువు తమ నుండి వెళ్ళిపోయిన తర్వాత, ఉత్థానమై మోక్షారోహణమైపోయిన తర్వాత తమ యొక్క జీవితములో స్వంతముగా వారు ఏ విధంగా మొట్టమొదటి అద్భుత కార్యమును చేస్తూ ఉన్నారో మనము విని ఉన్నాం. కృంటి వారిని బాగు చేయడము. ప్రభు అయినటువంటి యేసు జీవించి ఉన్నటువంటి సమయములో తన యొక్క శిష్యులను ఇద్దరిద్దరు చొప్పున
పిచాచములు పారద్రోలుటకు, దైవరాజ్యమును స్థాపించడానికి, దైవరాజ్యమునకు సంబంధించినటువంటి స్వార్థను ప్రకటించడానికి, ఈ విధంగా క్రొంటి గ్రుడ్డి వారిని బాగు చేయడానికి ప్రభు వారిని పంపించి ఉన్నారు. అయితే ప్రభు ఉత్థానమై మోక్షారోహణమైన తర్వాత క్రీస్తు ప్రభునికి అపోస్తులు పేతురు, యోహానులు మొట్టమొదటిసారిగా పునరుత్థాన మహిమను, పునరుత్థాన శక్తిని, క్రీస్తు ప్రభు సజీవుడుగా లేచి ఉన్నాడు, క్రీస్తు ప్రభు సజీవుడు అనేటటువంటి విశ్వాసమును తమ యొక్క జీవితములో తాము అనుభవిస్తూ ఉన్నారు. పేతురు ధైర్యముగా ఈ యొక్క కుంటి వారితో అంటూ ఉన్నాడు, నజరేయుడైనటువంటి యేసు నామమున నీవు లేచి నడువుము. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, పునరుత్థానం యొక్క శక్తి, పునరుత్థానం యొక్క మహిమ, క్రీస్తు ప్రభుని యొక్క మహిమ శక్తి ఈ విధంగా అపోస్తలులు తమ యొక్క జీవితములో అనుభవించడం మాత్రమే కాక ఇతరులతో పంచుకోవడము మనము చక్కగా గమనించగలుగుతూ ఉన్నాం. ఈ విధమైనటువంటి క్రీస్తు ప్రభుని యొక్క పునరుత్థానమైనటువంటి శక్తి సామర్థ్యములు తమ యొక్క జీవితములో తాము అనుభవించడము ఈనాటి ఎమ్మావుసు గ్రామమునకు వెళుతున్నటువంటి శిష్యులు కూడా, మనము శిష్యుల యొక్క జీవితములో కూడా మనము గమనిస్తూ ఉన్నాం. పునరుత్థాన పండుగ రోజున, క్రీస్తు ప్రభు లేవనెత్తబడినటువంటి రోజునని జరిగినటువంటి సంఘటనను మనము నిన్నటి రోజున, ఈ రోజున జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున ప్రభు అయినటువంటి యేసు మరియ మగ్దలెనతో ఆమెను పిలిచినప్పుడు, పేరు పెట్టి పిలిచినప్పుడు ఆమె ప్రభును గుర్తిస్తూ ఉన్నది, ప్రభుని ఆరాధిస్తూ ఉన్నది, ప్రభుని యొక్క సందేశాన్ని నేను ప్రభును చూచి ఉన్నాను, ప్రభుని యొక్క శక్తిని నేను గమనించి ఉన్నాను అనేటటువంటి సందేశాన్ని ఇతరులతో పంచుకోవడానికి కోసము పరుగున ఆమె వెళుతూ ఉన్నది. ఈనాడు ఎమ్మావుసు గ్రామమునకు వెళుతూ ఉన్నటువంటి శిష్యులు విచారముతో, భయముతో యెరూషలేమును విడిచిపెట్టి తమ యొక్క గ్రామమునకు వెళుతూ ఉన్నటువంటి ఈ యొక్క ఎమ్మావుసు గ్రామమునకు వెళుతూ ఉన్నటువంటి శిష్యులతో ప్రభు నడుస్తూ ఉన్నాడు, వారితో మాటలు కలుపుతూ ఉన్నాడు. వారి విచారమును పారద్రోలడానికి, భయాన్ని పారద్రోలడానికి, అవివేకాన్ని పారద్రోలడానికి, వారిలో ఉన్నటువంటి చీకటిని తీసివేసి ఉత్థానమైనటువంటి వెలుగును, శక్తిని నింపడానికి ప్రభు వారితో నడుస్తూ ఉన్నాడు. వారితో నడుస్తూ అంటూ ఉన్నారు, మీరు నడుచుచు దేని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు? శిష్యులు వారితో, ఆయనతో వారు మాట్లాడినప్పుడు ప్రభు ఏమి చేస్తూ ఉన్నాడు? ఓ అవివేకులారా, ప్రవక్తల వచనములన్నిటిని నమ్మని మందమతులారా, క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యము కాదా అని వారితో మాట్లాడుతూ లేఖనములన్నీ, మోషే మొదలుకొని ప్రవక్తల లేఖనములో అన్నిటిని కూడా క్రీస్తు ప్రభుని గురించి, దేవుని కుమారుని గురించి, రక్షకుని గురించి, మెస్సయా గురించి అన్నిటిని కూడా లేఖనములను వివరిస్తూ ఉన్నాడు. ఈ విధంగా వివరించటం మాత్రమే కాదు, శిష్యులు ఆయనను తమతో ఉండండి అని బ్రతిమలాడినప్పుడు వారితో భోజనమునకు కూర్చుండి రొట్టెను తీసుకుని ఆశీర్వదించి దానిని త్రుంచి వారికి ఇవ్వడము ద్వారా తనను తాను ఎరుగుపరుచుకుంటూ ఉన్నాడు. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే మనము మన యొక్క జీవితములో ప్రతిరోజు దివ్య బలి పూజలో మనము చేస్తూ ఉన్నటువంటి కార్యము. ప్రభు దైవ వాక్కును మనకు వివరించడం ద్వారా, రొట్టెను విరచుట ద్వారా తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు, ఎరుకపరుచుకుంటూ ఉన్నాడు. తనను తాను మనకు అందరికీ కూడా పునరుత్థాన మహిమను, పునరుత్థానమైనటువంటి శక్తిని, తాను చనిపోయినా లేవనెత్తబడి సజీవుడుగా ఆయన ఇప్పుడు ఉంటూ ఉన్నాడు అనేటటువంటి ఆ యొక్క విశ్వాస సత్యాన్ని మనందరిలో ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. కాబట్టి దివ్య బలి పూజలో రొట్టె విరచబడినప్పుడు దేవుని యొక్క వాక్కు ఇదిగో మనందరికీ కూడా విరిచి పంచిపెట్టబడినప్పుడు, వివరింపబడినప్పుడు క్రీస్తు ప్రభుని గుర్తించగలుగుతూ ఉన్నాం, క్రీస్తు ప్రభుని మనము గమనించగలుగుతూ ఉన్నాం. ప్రభు అయినటువంటి సజీవుడైనటువంటి ప్రభుని మన యొక్క జీవితంలో మరొకసారి మనము ఆయనను గ్రహించగలుగుతూ ఉన్నాం. ఈ విధంగా గ్రహించినటువంటి మనము ఏ విధంగానైతే ఎమ్మావుసు శిష్యులు
పరుగున తిరిగి యెరూషలేము వెళ్ళి ప్రభునిక శిష్యులతో కలిసి తమకు జరిగినటువంటి అనుభవాన్ని, తాము గుర్తించినటువంటి విధానమును, ప్రభును చూచినటువంటి విధానమును అన్నిటిని కూడా పంచుకుంటూ ఉన్నారు. మనము క్రీస్తు ప్రభుని యొక్క పునరుత్థాన శక్తిని ఇతరులతో పంచుకోవడానికి, ఇతరులతో పంచుకొని సాక్షులుగా నిలవడానికి, ప్రభుని యొక్క మహిమను మనము స్వీకరించి ఇతరులతో పంచుకొని తద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రక్షణ భాగ్యమును పొందడానికి మనందరం కూడా ఈనాడు ఏర్పాటు చేయబడుతున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము క్రైస్తవ బిడ్డలుగా, కథోలిక బిడ్డలుగా ఉన్నటువంటి మనము దివ్య బలి పూజ మనకు అత్యున్నతమైనటువంటి దివ్య సంస్కారముగా, మన యొక్క క్రైస్తవ జీవిత విశ్వాసములో అత్యున్నతమైనటువంటి దివ్య సంస్కారముగా, పవిత్రమైనటువంటి కార్యముగా ఏర్పాటు చేయబడినటువంటిదిగా ద్వితీయ వాటికన్ సభ ప్రకటిస్తూ ఉన్నది. దానికి గల కారణము ఇదిగో ఇదే. క్రీస్తు ప్రభువు దైవ వాక్కును వివరించుట ద్వారా, క్రీస్తు ప్రభు రొట్టె విరుచుట ద్వారా తనను తాను, తన యొక్క పునరుత్థాన మహిమను, సజీవమైనటువంటి తన యొక్క శక్తిని మనతో పంచుకుంటూ ఉన్నాడు. ఈ విధమైనటువంటి పునరుత్థాన మహిమను మనతో పంచుకున్న ద్వారా మనందరము కూడా పునరుత్థానమైనటువంటి బిడ్డలుగా మనం ఈ లోకములో ఏర్పాటు చేయబడుతూ ఉన్నాం. మనందరము పునరుత్థాన పండుగ నాడు, పాస్కా పండుగ నాడు 2వ పట్టణములో విని ఉన్నాం. మీరు లేవనెత్తబడినటువంటి ప్రజలు, పునరుత్థానము చెందినటువంటి ప్రజలు, మీరు ఈ లోకములో పాపమునకు బానిసలుగా కాకుండా క్రీస్తు ప్రభునికి విశ్వాస జీవిత వెలుగులో జీవించడానికి ఏర్పాటు చేయబడినటువంటి వారు. కాబట్టి మీ దృష్టిని పరలోకమందలి వస్తువులపై, క్రీస్తు ప్రభునిపై లగ్నము చేసి క్రీస్తు ప్రభుని ఈ లోకములో వెంబడించుటలో, తద్వారా వెలుగు బిడ్డలుగా క్రీస్తుని సాక్షులుగా ఉండుటలో ఈ లోకములో జీవించండి అని మనందరము కూడా ఈనాడు పిలువబడుతున్నాం. ఈనాడు ప్రార్థన చేసుకుందాం. ఆనాటి ఎమ్మావుసు శిష్యుల వలె ప్రభు దివ్య బలి పూజలో మనందరి సమక్షములో సజీవుడిగా మనకు ఇవ్వబడుతూ ఉన్నాడు. దేవుని వాక్కును వివరించుట ద్వారా, రొట్టె విరుచుట ద్వారా తనను తాను ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నాడు. ఈ విధంగా క్రీస్తు ప్రభు సజీవుడిగా మనలో ఉన్నటువంటి ఈ సమయంలో ప్రభుని సాక్షులుగా జీవించడానికి ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభుని సన్నిధానములో ఉన్నటువంటి మనందరము కూడా మన యొక్క అవసరముల కోసం, ప్రపంచములో ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరముల కోసం ప్రత్యేకముగా ఈ కరోనా వైరస్ బారి నుండి ప్రజలను రక్షించమని ప్రభుని మనసారా ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, మా పాపుగారైనటువంటి ఫ్రాన్సిస్ పాపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపాధ్యాయ ఉపదేశులను, సువార్తను ప్రకటిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని క్రీస్తు ప్రభు రక్షకుడుగా ఈ లోకములో ప్రకటిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి. వారు ఎదుర్కొంటూ ఉన్నటువంటి కష్టములలో, బాధలలో మీకు తోడ్పాటును వారికి ఇచ్చి మీ యొక్క సాక్షులుగా ఈ లోకములో జీవించినట్లుగా, తద్వారా ప్రపంచమంతటా మేము తెలుసుకొని రక్షింపబడి మీ కృపలో వారు జీవించినట్లుగా మీ అనుగ్రహమును వారికి దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, ప్రత్యేకముగా ప్రపంచవ్యాప్తముగా కరోనా వ్యాధిన పడి మరణిస్తూ ఉన్నటువంటి వారి కోసం, అదేవిధంగా ఈ యొక్క వ్యాధి వలన అనేక మంది వేదన అనుభవిస్తున్నటువంటి వారి కోసము ప్రార్థన చేస్తున్నాం. దయగల మా ప్రభువా, మీ దయగల హస్తములను మాపై ఉంచి, మీ యొక్క మహిమగల హస్తములను, స్వస్థత గల హస్తములను మాపై ఉంచి మేమందరము కూడా మా యొక్క జీవితంలో మీ కృపను, అనుగ్రహాన్ని పొంది మిమ్మలను స్తుతించి మహిమపరిచే భాగ్యం మాకు దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, ప్రత్యేకముగా మా ప్రపంచంలో ఉన్నటువంటి నాయకుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా యొక్క దేశ నాయకుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రత్యేకముగా ఈ ఆపత్కాలంలో ఈ యొక్క నాయకులందరూ కూడా ప్రజల యొక్క శ్రేయస్సు కోసం వారు ఆలోచన చేసి పాటుబడి వారు సరైనటువంటి విధానములో ప్రజలను నడిపించినట్లుగా, తద్వారా వారు తమ యొక్క జీవితములో దీవించబడి
మీకు కృపను పొంది మీకు అనుగ్రహము ద్వారా వారు మిమ్మలను ఈ లోకములో తెలుసుకున్నట్లుగా మీకు అనుగ్రహాన్ని వారికి దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, ఈ దివ్య బల పూజలో పాలు పంచుకుంటూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి. మీ వలన దీవించబడి మీ వలన ఈ లోకములో ఏర్పాటు చేయబడినటువంటి వారందరూ కూడా తమ యొక్క జీవితంలో క్రీస్తు ప్రభుని యొక్క పునరుత్థాన భాగ్యమును పొందినట్లుగా, ప్రభును గుర్తించినట్లుగా, ప్రభును తెలుసుకొని ప్రభువే రక్షకుడని గుర్తించుకొని తమ యొక్క జీవితంలో మీ యొక్క విశ్వాసంలో జీవించినట్లుగా మీ కృపను వారికి దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, మా యొక్క దివ్యవాణి టీవీలో పనిచేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క టీవీ కోసము సహాయం చేస్తూ ఉన్నటువంటి దాతలందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు చేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క సేవా కార్యములు వారికి కుటుంబాలన్నిటిని కూడా దీవించండి, కుటుంబాలన్నిటిని కూడా ఆశీర్వదించండి. మీ యొక్క వాక్కును నలుదిక్కులా చాటి చెప్తూ ఉన్నటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి కార్యములు వారు దీవించబడి తమ యొక్క జీవితములు మీ యొక్క దీవెనలు, సంతోషాన్ని, సమాధానాన్ని వారు పొందినట్లుగా మీ కృపను వారికి దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరములన్నిటినీ ప్రభునికి సమర్పించుకుందాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైనటువంటి నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రములు. మమ్మందరినీ కూడా క్రీస్తు ప్రభుని మీ దివ్య కుమారుని యొక్క పునరుత్థాన భాగ్యములో భాగస్థులు చేసేటటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు దయచేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు, వందనములు. ప్రభుని యొక్క పునరుత్థాన పండుగను కొనియాడి ప్రభుని యొక్క పునరుత్థాన అనుభవాన్ని మా యొక్క జీవితములో పొందడానికి ఏర్పాటు చేయబడినందుకు మీకు వేలాది స్తుతులు, స్తోత్రములు. దయగల మా ప్రభా, మేమందరము కూడా మా యొక్క జీవితములో పాపమును విడనాడి పాపమునకు మరణించి పునరుత్థాన జీవితములో, వెలుగు జీవితములో క్రీస్తువు నిత్యము జీవిస్తూ ఉన్నటువంటి ఆయన యొక్క శక్తిలో మేమందరము కూడా, ఆయన యొక్క రక్షణలో మేమందరము కూడా జీవించినట్లుగా, తద్వారా మేము ఈ యొక్క రక్షణ కార్యమును ఇతరులకు చాటి చెప్పేటటువంటి సాక్షులుగా మేము ఏర్పాటు చేయబడినట్లుగా ఈ యొక్క సాక్ష్యమును 10 మందికి చాటి చెప్పేటటువంటి కృపను మాకు దయచేయమని ఈ మనవులన్నిటిని మన ఆదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తీసికో ప్రభు కానుక, జీవితం ఇది నీదిక, ఏలుకో ప్రభు నన్నిక, కొలుచుకొందును నిన్నిక, కొలుచుకొందును నిన్నిక, తీసికో ప్రభు కానుక. నీలి సంధ్యల నీడలో, వెండి మబ్బుల జాడలో, నీలి సంధ్యల నీడలో, వెండి మబ్బుల జాడలో, నీ కరుణకు నోచుకొంటి, నీ పిలుపును వింటిని, నిన్ను నే కనుగొంటిని. తీసికో ప్రభు కానుక, జీవితం ఇది నీదిక, ఏలుకో ప్రభు నన్నిక, కొలుచుకొందును నిన్నిక, కొలుచుకొందును నిన్నిక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మానవ జాతిని అంతటిని రక్షించిన ఈ దివ్య బలిని అనురాగముతో స్వీకరింపుము.
ఈ బలి వస్తువులు రక్షణదాయకమైన పరమ ఔషధములుగా ఉపకరించి మాకు మానసిక శారీరక రక్షణమును చేకూర్చునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కకు క్రీస్తు బలి అయిన ఈ కాలమున మిమ్ము ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళములను నీ మహిమాన్వితమును నిరంతరము కొనియాడుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఒటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా తుమ్మా బాల పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములనుగు చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతెలుగు పరిశుద్ధ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు
సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించదము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమిక పాపములను పరిహరించిన వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. దివ్యమైన జేసువా, మా దివ్య కాంతివి నీవేగా. దివ్యమైన జేసువా, మా దివ్య కాంతివి నీవేగా. మనసు కోవెల చేసితి మమత పంచగరావా. రావా నా యేసువా కావరా, మమ్ము బ్రోవరా. దివ్యమైన జేసువా, మా దివ్య కాంతివి నీవేగా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని పాస్కా సంస్మరణను నిర్వహించుచు మేము నీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుచున్నాము. పాపము నుండి విముక్తులమైన మేము నీ వాక్కు ద్వారాను దివ్య విందు ద్వారాను పుష్టిగా పోషింపబడి నూతన సృష్టిగా రూపొందించినట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా.
సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. జనంబులార సంతసం మనంబు నుంచి పాడరే, గనుండు యేసు లేచెను. హల్లెలూయా, 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 హల్లెలూయా.